హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రీరంగం శ్రీనివాస్. వెల్కమ్ టు టీజీ నౌ. ఈరోజు చూస్తున్నాం తెలంగాణ అంటే బోనాల పండగ. బోనాల పండగ అంటే ఆషాఢ మాసం ప్రారంభంలో ఘనంగా బోనాల పండగ తెలంగాణలో నిర్వహిస్తున్న సంస్కృతి మనకున్నది. ఎందుకంటే ఆషాఢ మాసం ప్రారంభంలోనే గోల్కొండ మరియు సికింద్రాబాద్ మహాంకాళి ఉజ్జయిని మహాంకాళి, చార్మినార్, లాల్ దర్వాజా అమ్మవారికి బోనాలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా ఈరోజు ఆషాఢం లాస్ట్ ఆదివారం రోజు ఇక్కడ నాగోల్ బండ్ల కూడా సమూహ టౌన్షిప్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ టౌన్షిప్ లో ABC 3 బ్లాక్లు ఉన్నాయి. ఈ మూడు బ్లాక్ల అధ్యక్ష కార్యదర్శులు ఈ ఆషాఢ మాసం బోనాలని ఘనంగా నిర్వహిస్తున్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. వీరు గతంగా ఎట్లా నిర్వహిస్తారు, ఏ విధంగా ఉంటుంది అని చెప్పి మనము ఇదే తెలుసుకుందాం. ఇన్ని రోజుల నుంచి అమ్మ ఎట్లా ఉంది మీకు బోనాలు? ఫస్ట్ ఇయర్ అండి. ఫస్ట్ మీరు? ఓకే ఓకే. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా. ఓకే. మీరమ్మా మీరు ఫస్ట్ ఈ రోజు మీకు ఏ విధంగా అనిపిస్తుంది అమ్మ? చాలా బాగా అనిపిస్తుంది. ఓకే. మీరమ్మా? ఇదే ఫస్ట్ టైం. మీరు కూడా ఫస్ట్ టైమా? ఓకే. ఇది ఫస్ట్ ఇయర్. ఇదే ఫస్ట్ టైం సమబాల్ టైమ్స్ లో ఫస్ట్ టైమా? ఓకే. అమ్మవారికి బోనం సమర్పిస్తే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. మంచిగా ఇట్లా వెళ్ళటం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఓకే. అమ్మవారికి సమర్పిస్తారు. ఇక్కడ టెంపుల్ ఎక్కడ ఉంటుంది? ఎల్లమ్మ టెంపుల్. రేణుకా ఎల్లమ్మ టెంపుల్. ఫస్ట్ టైం అండి. మీరు ఫస్ట్ టైమేనా? ఓకే. ఎట్లా మీకు అంటే ఇదే ఫస్ట్ టైం ఏ విధంగా జరుపుకుంటారు? గతంలో కూడా ఎప్పుడు బోనాల పండుగ అంటే తెలంగాణలో ఘనంగా నిర్వహిస్తుంటారు కదా, మీకు కూడా ఏ విధంగా అనిపిస్తుంది? ఇక్కడ అందరం కలిసి చేసుకుంటే బాగుంది. కలిసి చేసుకుంటే బాగుంటుంది. ఓకే. అంటే పండుగలన్నీ గ్రూప్ లో చేసుకుంటారు ఈ అన్ని పండుగలు. ఓకే. స్టార్టింగ్ బోనాల పండుగ మీకు ఉత్సాహంగా మీరు పాల్గొన్నారు. ఇదే ఫస్ట్ టైం? ఓకే ఓకే. ఇది మొదటిసారి అండి చేయడం. కాకపోతే ఒక 3 months బ్యాక్ అమ్మవారి కల్లోకి వచ్చి చెప్పారు. ఏ విధంగా అనిపిస్తుంది మీకు అమ్మవారికి? చాలా సంతోషంగా ఉందండి. మా ABC మొత్తం అందరూ కలిసి చాలా ఇలా పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ సమర్పిస్తారు ఇక్కడ బోనం? ఇక్కడ రేణుకా ఎల్లమ్మ టెంపుల్ దగ్గర సమర్పిస్తున్నాము. మా దగ్గర కూడా అందరూ ABC అసోసియేషన్ పెద్దలందరూ కలిసి ఒక 10 రోజులుగా ఇలా మొత్తం ప్లాన్ చేసి చేశారు. ఇలా చేయడం వల్ల మీరు అంతా కలిసారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇంకా ఉత్సాహంగా మీకు అంటే ఫస్ట్ టైం ప్రతి సంవత్సరం ఇలా అంటే ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తున్నా. అంటే ఇది మొదటిసారి ఈ ట్రెడిషన్ తీసుకొస్తే ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. మా సహభావన కుటుంబానికి చాలా మంచి జరుగుతుందని మా పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకొని ఇది అంతా స్టార్ట్ చేశారు. ఓకే. చూస్తారు కదా, ఇక్కడ మహిళలంతా ఈ సమభావ టౌన్షిప్ లో ABC 3 బ్లాకులు కలిసి మేమంతా అమ్మవారికి ఘనంగా బోనాల పండుగ నిర్వహిస్తున్నాం. మాకు చాలా ఆనందం అనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ ఉన్న మహిళలు చాలా సంతోషంతో అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. పాడి పంటలతో ఏ విధంగా అమ్మవారు ఏమి చెప్పమండి డౌరబాలుడా, కష్టాలు ఉన్నారు నా పిల్లలు. రాజముగాని రాజాలు ఏలుతున్నారు, ఐకత్యం లేని రాజాలు ఏలుతున్నారు, కొళ్ళు కుతంత్రాలు పెట్టుకుంటున్నారు, స్వార్థపరానికి చేస్తున్నారు. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? రాష్ట్రం ఎలా ఉండబోతుంది? ఉంటుంది. ఆకలికి జావరు, అమ్మా చెప్పుతుండే కదా, పాప పుణ్యాలు ఎక్కువైతున్నాయి, రాజ పరిపాలన బాగాలని చెప్తున్నా కదా, ఐకమత్యం బాగాలని జనాల్లో చెప్తున్నా కదా. నేను రాష్ట్రాలు అయితే కోట్లు పొందుతున్నాయి, మన రాష్ట్రంలో పడవు. ఇక్కడ ఉన్న అధ్యక్షులు కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా మనం మాట్లాడదాం. చెప్పండి సార్. అందరికీ నమస్కారం. నా పేరు మురళీధర్. ఈరోజు ఉత్సవ సమితి తరఫున ABC బ్లాకులు కలిపేసి ఈరోజు అమ్మవారికి బోనాల కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అంగరంగ వైభవంగా మహిళలందరూ కూడా చాలా చక్కగా బోనాల్ని పూజించి అమ్మవారికి బోనాలు నివేదన చేయాలనుకుంటున్నారు. చక్కగా వర్షాలు పడాలి, కరువు కాటకాలు లేకుండా ఉండాలని చెప్పి, ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి అమ్మవారిని అందరూ కూడా చాలా పవిత్ర మనస్సుతో కోరుకుంటున్నారు. నిజంగా ABC బ్లాకులని కలిసి ఈరోజు
ఈరోజు అమావాస్య ఆదివారం రోజు పవిత్రమైన రోజు ఈరోజు బోనాల పండుగను చేయడం మాకందరికీ చాలా ఆనందదాయకం. అట్లాగే అమ్మవారి కృప మా అందరిపైన ఉండాలని చెప్పేసి ఆయురారోగ్యాలతో అందరికీ ఐశ్వర్యాలతో అమ్మవారు మనల్ని దీవించాలని చెప్పేసి మన సరే కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఈ బోనాల పండుగనే కాకుండా ఇక్కడ దసరా కానీ ఇంకా గణేష్ పండుగ కానీ వస్తుంటాయి కదా, అవి కూడా ఏ విధంగా నిర్వహిస్తుంటారు? ఇప్పటి నుంచి మనకి తెలంగాణలో పండగలన్నీ ఇంకా వస్తుంటాయి. ఎందుకంటే బోనాలతో మొదలుకుంటే రేపు వినాయక చవితి వస్తుంది, దసరా వస్తుంది. ఎందుకంటే తెలంగాణలో ముఖ్యంగా ఒకటి బోనాల పండుగ, రెండోది బతుకమ్మల పండుగ. ఇవన్నీ కూడా ఈ కాలనీ అందరం కూడా కలిసి చాలా గొప్పగా నిర్వహించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం. అందరూ అసోసియేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని మేమంతా కూడా ఈ కార్యక్రమాలు ఇంకా గొప్పగా తీసుకెళ్లాలని మేము అందరం కోరుకుంటున్నాం. నా పేరు వైలా రాజశేఖర్ అండి. యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇండివిజువల్ సి బ్లాక్ చేసుకున్నాము. అంత కాకపోతే ఇప్పుడు అందరం బాగా కలిసి చేసుకున్నాం. ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీ ఇయర్ అన్ని బ్లాక్స్ కలుపుకొని ఇట్లా బోనాలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము అందరికంటే ముందు వచ్చాము, కాకపోతే సి బ్లాక్ ఇండివిజువల్ చేసుకున్నాము. గ్యాదర్ కొద్దిగా పర్లేదు, కానీ ఇప్పుడైతే భారీ ఎత్తున కమిటీ సభ్యులు కానీ అందరూ ప్రతి ఒక్కరు చాలా కష్టపడి చాలా హార్డ్ వర్క్ చేసి చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ చేశారు. ఎవ్రీ ఇయర్ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే అందరూ ఇట్లనే కలిసికట్టుగా చేసుకుంటేనే మనది ఏదన్నా ఎక్కువ ఉంటుంది. అది మా ఉత్సవ కమిటీ మెంబర్ కూడా మాట్లాడారు. నా పేరు మునీందర్ అండి. నేను సి బ్లాక్లో ఉంటాను. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. ABCD ఉత్సవ కమిటీ ఆధీనంలో నిర్వహిస్తున్న బోనాలకు ఆడపడుచులు బోనంతో రేణుకా ఎల్లమ్మ తల్లి దాకా ఇదే రథయాత్ర వెళ్తుందండి. ఈ తెలంగాణ సంస్కృతిలో భాగంగా బోనాలు ప్రతిష్టాత్మకమైన పండుగ మనకి. ఈ పండుగను అన్ని కులాల వారు ఏకమై అందులో మేమందరం ఒకే కాంపౌండ్లో ఉంటాం కాబట్టి దాదాపుగా ఇక్కడ 2700 ఫ్లాట్లు ఉన్నాయి. 2700 ఫ్లాట్లలో దాదాపుగా 2400 ఫ్లాట్లు ఆక్యుపై అయినాయి. అందరూ ఎంతో కలివిడిగా ఉండే స్వభావం ఉండే వ్యక్తులు. ఇందులో ABCD కొంచెం మాకు పక్కగా ఉంటుంది, అయినా కూడా వాళ్ళు కూడా మాతో ఎంతో కలిసిపోయి జీవిస్తుంటారు. కాబట్టి మాకు ఏకి ఒక అసోసియేషన్, బికి ఒక అసోసియేషన్, సికి ఒక అసోసియేషన్ ఉంది. కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ వచ్చేటప్పుడు మేము అందరం కలిసి ఈ తెలంగాణ ప్రాశస్త్యంతో జరిగే ఈ పండుగని మేము ఎంతో గొప్పగా నిర్వహించుకోవాలని సంబంధించిన కల్చరల్ కమిటీ, బి సంబంధించిన కల్చరల్ కమిటీ, సి సంబంధించిన కల్చరల్ కమిటీ సభ్యులందరితో ఐక్యమై వారందరి సహాయ సహకారాలని తీసుకుంటూ సభ్యులందరికీ మేము కోఆర్డినేట్ చేసుకొని ఈ కార్యక్రమం మనకి సికింద్రాబాద్లో ముగిసిన తర్వాత వచ్చే మొదటి ఆదివారం జరుగుతుంది. అందులో ఇవాళ ఆదివారం అమావాస్య అతి ప్రతిష్టాత్మకమైన దినం కాబట్టి మేము దీన్ని ఎంతో భక్తి ప్రపత్తులతో జరుపుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి సహకరించిన మన సభాన సభ్యులు అందరూ పేరు పేరున ఉత్సవ కమిటీ సభ్యులు కానీ అలాగే అధ్యక్ష కార్యదర్శులు కమిటీలు కానీ వీళ్ళందరికీ మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. దీనికి మా మహిళామ తల్లులు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా వచ్చారు. అలాగే మా టవర్లో రాజరాజేశ్వరి అమ్మవారు లలిత ఉపాసకురాలు వారు ఎంతో శ్రద్ధగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని వీళ్ళూరుతూ వారెంతో ముందుండి నడిపిస్తున్నారు. వారికి మా కృతజ్ఞతలు. అలాగే ఈ కార్యక్రమానికి అందరూ సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభా సరస్వతికి నమస్కారం. మన తెలంగాణ సంస్కృతిలో అతి పెద్ద పండగ ఏది అంటే ఆషాఢ మాసం. ఎప్పుడు వస్తుందో ఈ ఆషాఢ మాసం అని గల్లీ కూడా ప్రతి ఆడది కూడా ఉత్సాహంతో జరుపుకునేటువంటి పండగ. మొన్న ఈ సభ్యులు ఈ లేడీస్ అందరినీ తీసుకొని టూరిజం బస్సు మాట్లాడి ప్రతి ఉజ్జయిని మహంకాళి, తర్వాత ఏంటి బంగారు మైసమ్మ, తర్వాత మళ్ళీ లాల్ దర్వాజా అమ్మవారు, గోల్కొండ, తర్వాత అది మన బల్కంపేట, ఇన్ని VIP దర్శనాలతో వాళ్ళకి చేయించి తీసుకొచ్చాను. ఈ ప్రాసిద్ధ్యం ఏంటి, మనం ఎందుకు జరుపుకుంటున్నాము? మొట్టమొదటిగా గోల్కొండలో స్టార్ట్ అవుతుంది. గోల్కొండ తర్వాత నెక్స్ట్ సికింద్రాబాద్, తర్వాత అన్ని చోట్ల కూడా ప్రతి గల్లీలో కూడా ఈ యొక్క గ్రామ దేవతని మన తెలంగాణలో పూజించుకోబట్టే ఈ గ్రామ దేవత మనందరినీ చల్లగా చూస్తుందని. కానీ ఒక ఉపాసకురాలుగా చెప్తున్నాను, అమ్మవారి పీఠం ఉంది ఇంట్లో. నా పేరు వారణాసి రాజరాజేశ్వరి. నేను గవర్నమెంట్ రిటైర్డ్ హై అఫీషియల్ అయినప్పటికీ కూడా ఈ పూజలు పురస్కారాల్లో మనకి ఈ భవిష్యవాణి ఎవరైతే అందరూ చెప్పారో మరి అల్లకల్లోలం అవుతుంది, వరదలు మనకు కూడా వస్తాయని. కానీ
ప్రతి గల్లీ వాళ్ళు అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అమ్మ వరదలు ఇవి అతివృష్టి అనావృష్టి రాకుండా అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ చూస్తారు కదా ఇక్కడ ఏబిసి బ్లాక్లలో మేము ఈ బోనాల పండగ కానీ వినాయక చవితి బతుకమ్మ పండగ కానీ మేము అంతా కలిసి ఒక కుటుంబ సభ్యుల్లాగా మేము ఘనంగా నిర్వహిస్తామని చెప్పి వాళ్ళు అధ్యక్ష కార్యదర్శులు మనకు సవివరంగా చెప్పారు. ఏదేమైనా సరే అమ్మవారి కృప అందరికి ఉండాలని చెప్పి వారు కోరుకుంటున్నారు. కెమెరామెన్ శ్యామ్తో శ్రీధర్.